తమ డిమాండ్లు నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ అంగన్వాడీలు మంగళవారం నుంచి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపు చేసేలా చర్యలు తీసుకోవడంతో సంతోషంతో సీఎం జగన్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో రాష్ట్రమంతా అంగన్వాడీ సెంటర్లు తెరుచుకున్నాయి. 42 రోజులకు పైగా రాష్ట్రంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తెరపడటంతో మంగళవారం నుంచే ఉద్యోగులంతా విధుల్లో చేరారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు యథావిధిగా ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. తమ డిమాండ్లను అంగీకరించినందుకు సీఎం వైఎస్ జగన్ కి కృతజ్ఞతలు చెబుతున్నారు అంగన్వాడీ వర్కర్లు. డిమాండ్స్ అన్ని పూర్తి చేస్తారని నమ్మకంతో మేము ఈరోజు అంగన్వాడీ విధుల్లోకి హాజరయ్యామండి. జగనన్న మీకు చాలా కృతజ్ఞతలన్నా మేము రుణపడి ఉంటాం. మా సమ్మెల్ని మా ఉద్యోగాల్ని కాపాడినందుకు మీకు చేతులెత్తి దండం పెడుతున్నామమ్మా. చాలా థ్యాంక్స్ అండి. వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలిక పోరాటానికి పరిష్కారం లభించడంతో అంగన్వాడీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడత చర్చల్లోనే చాలా వరకు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిన జీతాల పెంపుపై అంగన్వాడీ పట్టు వదలకపోవడంతో సమ్మె కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ ఏడాది జూన్ నెలలో జీతాల పెంపు చేపడతామన్న స్పష్టమైన హామీతో అంగన్వాడీలు సమ్మెకు ముగింపు పలికారు. అందుకని మాకు ఈ రోజుకి మా జగనన్న గారు ఊరటిచ్చారు. చాలా థ్యాంక్ యూ అన్న. మాకు ఇంకొక హామీ ఉంది. ఏంటంటే మాకు జీతం కూడా ఎంత అనేది మాకు ఒక హామీ పత్రంలో ఇస్తే మిమ్మల్ని పువ్వుల వర్షంతో మీ సీటుని పైకి లేపుతామన్నా, మేము పాలాభిషేకాలతో మిమ్మల్ని చేస్తాం. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు, నీ యొక్క అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు అన్నా జగనన్న నీ పక్క మేమందరం అండదండగా ఉండి మాకు నువ్వు మంచి సంతోషాన్ని ఇవ్వు. నీ తోడపుట్టిన అక్క చెల్లెమ్మలం మేము, నువ్వు మాకు మంచి సంతోషాన్ని ఇస్తావని సార్ మేము అందరం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు అందరము చాలా సంతోషంగా ఆశిస్తున్నాము. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచడానికి ప్రభుత్వం అంగీకరించడం, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడంతో పాటు ప్రమోషన్ల కోసం వయో పరిమితి 45 నుంచి 50 ఏళ్లకు పెంచడానికి ప్రభుత్వం అంగీకరించడం చరిత్రాత్మకమని అంగన్వాడీలు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. సమ్మె కాలానికి వేతనాలను చెల్లించి అంగన్వాడీలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హామీ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తగ్గించమని చెప్పేసి మేము అడుగుతున్నాం. ముఖ్యంగా యాపులు ఒకటి తగ్గించేసి ఈ విధంగా యాపులు లేకుండా చేస్తే ఒక యాప్తోనే మేము 4 రకాలుగా పనులు చేస్తాము. మాకు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్పినాము ఆ ప్రభుత్వానికి. అది కూడా యాపులు కూడా 4 యాపులు కలిసి ఒకే యాప్ చేస్తామని కూడా చెప్పారు. ఇంతకాలం అంగన్వాడీ సెంటర్లు మూతపడటం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడదని విద్యార్థుల తల్లిదండ్రులు, గర్భిణీలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తూ విశాఖలో అంగన్వాడీ వర్కర్స్ పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు.